గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే 4 రోజులు కూడా మరి ఆ భూతల స్వర్గం అంటారు కదా, మీరు చచ్చిపోయిన తర్వాత పరలోకం నరకం ఉందో లేదో నాకు తెలియదు. అసలు పరలోకం అంటే స్వర్గం ఉంది అని భూమి మీద మీరు చూడాలనుకుంటే వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఒక సిల్వర్ డైరెక్టర్ గా ట్రావెల్ ఫండ్ తీసుకున్న తర్వాత భూతల స్వర్గం చూడడానికి ఫారెన్ ట్రిప్ రావాలి. అలాంటి ఫారెన్ ట్రిప్ అందించినటువంటి కంపెనీ మేనేజ్మెంట్ కి నేను ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రౌడ్ గా చెప్తున్నానండి. మరి వెస్టేజ్ ని గౌరవ సే బోలో, గౌరవ సే బోలో. పుష్ప సినిమాలో లాగా ఎంతవరకు వెస్టేజ్ అంటే జస్ట్ నేషనల్ లో చూసాము. మరి ఇక మీద 2025 తర్వాత మరి వైల్డ్ ఫైర్ చూపించబోతున్నాం అండి. మరి వెస్టేజ్ అంటే అలాంటి వెస్టేజ్ సిస్టమ్ లో లేకపోతే కనుక తెలుసుకోకపోతే నీ దరిద్రం నిన్ను విడిచిపెడదు. ఆరోగ్యపరంగా గానీ ఐశ్వర్యపరంగా గానీ మరి వెస్టేజ్ లో జాయిన్ అవ్వలేని వాళ్ళందరూ కూడా వెస్టేజ్ అంటే ఏంటో తెలుసుకొని వచ్చి అడిగి రిక్వెస్ట్ చేసుకొని బ్రతిమలాడి జాయిన్ అవ్వండి. అంతేగాని అరకొర నాలెడ్జ్ తో నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్, చైల్డ్ సిస్టమ్ వేస్ట్, 4 లైన్లు 6 లైన్లు ఇలాంటి సోదు కబుర్లు అసలు చెప్పకండి. మీకు తస్మాత్ జాగ్రత్త. మీ జీవితాలు మారాలని చెప్తున్నా. ఈ విషయం ఎవడు పడతాడు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి పేదవాడు కోటీశ్వరుడిగా మారడానికి గౌతమ్ బాలి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నీ దరిద్రాన్ని తరుపు కొట్టమంటే సాకులు చెప్తావేంటి? సాధించాలనుకుంటే సాకులు చెప్పుకో, సాధించి తేడాలనుకుంటే వెస్టేజ్కి రా. నీ జీవితాన్ని మార్చుకో, విదేశాలు చూడు. దేవుడు ఎందుకు నీ కళ్ళు ఇచ్చాడు? 2 కళ్ళు పొడి చేసుకోలేకపోతే కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ప్రపంచాన్ని చూసి విహరించడానికి. ప్రపంచాన్ని చూడాలనుకుంటే వెస్టేజ్ లో జాయిన్ అవ్వు. 9 రకాల ఆదాయం తీసుకో, నీ జీవితం మార్చుకో. ఎంతకన్నా గొప్ప అవకాశం భూమి మీద లేదు. లేదంటే చచ్చిపో. నీలాంటి వాడు భూమి మీద బతకడానికి అదే